2000s లో పుట్టిన జెన్జీ పిల్లలు మీకు అందరికీ హాయ్. మీలో చాలా మంది ఈ పార్టీకి 18 ఏళ్ళు దాటేసి ఉంటారు. మరి మీరంతా ఎలక్షన్స్ లో ఓటేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఇక్కడే మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోక్సభ ఎలక్షన్స్ టైంలో మీరు కనుక ఇదే ఏజ్ అయి ఉంటే మీకు ఓటేసే అవకాశం ఉండేదే కాదు, తెలుసా? అవును, 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉన్న వయసు మినిమం 21 ఏళ్ళు. ఇక్కడ మన దేశం ఒక గొప్పతనం ఒకటి మీకు చెప్పాలి. డెమోక్రటిక్ నేషన్ గా ఉండడానికి నిర్ణయించుకున్నాక జరిగిన మొదటి ఎలక్షన్స్ లోనే అందరికీ ఓటేసే అధికారం ఇవ్వడం జరిగింది. అంటే కులం, మతం, జాతి, ఆడ మగ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవి ఏవి కొలమానం తీసుకోకుండా అందరికి సమానమైన ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అండ్ అది సామాన్యమైన విషయం కాదు గైస్. మన ఏషియా ఖండంలో ఒక దేశంలో అయితే ఆడవారికి ఓటేసే హక్కు మొట్టమొదటిసారిగా 2015లో వచ్చింది. అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 65 ఏళ్ల కంటే పైన అయిపోయింది. సరే మళ్ళీ ఓటింగ్ విషయానికి వద్దాం. ఓట్ వేయడానికి మినిమం ఏజ్ 18 ఉండాలా, లేదా 21 ఉండాలా, లేదా ఇంకేదైనా ఏజ్ ఉండాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఫ్యాక్ట్లీ తెలుగుని ఫాలో అవ్వండి.